హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. నిన్న బ్రహ్మానందం సక్సెస్ మీట్‌లో బ్రహ్మానందం గారు చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అవును. వాళ్ళని ఉద్దేశించి మాట్లాడారు, వీళ్ళని ఉద్దేశించి మాట్లాడారు. ఇవన్నీ పక్కన పెడితే అసలు ఏం మాట్లాడారు? బ్రహ్మానందం గారు ఏది మాట్లాడినా ఎంతో కొంత మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. ఆయన మాటలు అట్లా ఉంటాయి. అవును. ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు. అవును. ఏం చెప్తారు? ఇన్ని 40 దశాబ్దాలు, 40 ఏళ్ళు అనుకోవచ్చు. 40 ఏళ్ళ ఆయన సినీ జీవితంలో ఎన్ని మైలురాయిలు చూసాడనేది మనమందరికీ తెలిసిన విషయం. ఇట్స్ ఎ ఓపెన్ బుక్ ఆఫ్ బ్రహ్మానందం. ఆయన మాటల్లో స్పష్టత ఉంటుంది. ఎందుకంటే ఆయన పనిచేసిన తీరు, ఆయన ఉద్యోగం హ్మ్. టీచర్‌గా ఉండి సినిమాల్లోకొచ్చి ఒక సుస్థిర స్థానాన్ని నెలకొల్పుకున్నారు. అలాంటిది 'బ్రహ్మః ఆనందం' అనే ఒక సినిమాలో తన కొడుకుతో కలిసి తాత మనవడు క్యారెక్టర్‌లో చేసి హిట్ అందుకున్నారు. సక్సెస్ మీట్ నిన్న జరిగింది. విలేకరుల సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకి ఆయన ఇచ్చిన సమాధానం కానీ ఎవరిని ఉద్దేశించినటివి కాదు. హ్మ్. దాంట్లో ఒక 2 చెప్పుకుందాం. మొదట ఆయన ఏమన్నారంటే విలేకరులు, "సార్ మీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి గారు ఇలా మాట్లాడారు. చిరంజీవి గారు మాట్లాడిన దానికి మీరేం ఆన్సర్ ఇస్తారు?" అని అడిగారనమాట. ఎవరిని అడగాలయ్యా ఈ క్వెషను? నన్ను కాదు కదా అడగాల్సింది. హ్మ్. ఆయన్ని కదా అడగాలి. ఆయనేం తప్పు మాట్లాడలేదే. ఆయనెప్పుడు నా గురించి ఏం మాట్లాడలేదు. ఆయన వల్లనే కదా నా జీవితం చంటబ్బాయి దగ్గర నుంచి ఇక్కడి దాకా ఆయనిచ్చిన అవకాశం వల్లే కదా నేను ఎదుగుతూ వచ్చాను. నాలో టాలెంట్‌ని గుర్తించింది ఆయనే గదా! ఆయన మాట్లాడాడని మీరెందుకు మాట్లాడుతున్నారు? సరే ఆయన మాట్లాడాడే అనుకుందాం. ఆయన దాని మీద స్పందిస్తారు కదా! మీరు అప్పటిదాకా వెయిట్ చేయాలి. హ్మ్. ఇది నా సినిమా సక్సెస్ మీట్. నా కొడుకుతో విజయం. నా కొడుకు టాలెంట్‌ని అందరూ గుర్తించారు. దాని గురించి మీరు అడగండి ప్రశ్నలు. ఆయన తప్పు మాట్లాడితే నాకు ఆయనకి సంబంధించిన విషయం. మా ఇద్దరికి అంత చనువుంది. ఆయన నాకు కాల్ చేసి, "ఏమయ్యా బ్రహ్మానందం నీ గురించి ఇలా మాట్లాడాను నేను. ఏమైనా అనుకున్నావా?" అని అడిగే చనువు ఆయనకుంది. "ఏంటి సార్ మీరు నన్ను ఇలా అన్నారంటగా చిరంజీవి గారు ఏంటండి?" అని నన్ను అడిగే ఉంటది గానీ, మా ఇద్దరికే లేనిది మీకెందుకు అని ప్రశ్నించాడు. కరెక్టే అది. హ్మ్. ఇప్పుడు చిరంజీవి గారు మాట్లాడిన దాంట్లో కొన్ని సార్లు మాటలు దొల్లుతాయి. అది ఏంటంటే అవతల పక్క మనిషితో మనకుండే చనువు. అవును. ఇప్పుడు ఆ మనిషితో మనకు చనువు లేదనుకోండి, మనం చాలా కాన్షియస్‌గా మాట్లాడితే సినిమా బాగా ఆడాలి. సినిమాలో నటించిన నటీనటులు అందరూ బాగా యాక్టింగ్ చేశారు. సినిమాని థియేటర్‌కెళ్ళి చూడండి. ఈ 3 లైన్ తప్ప ఇంకేమైనా మాట్లాడతారా? ఆ అవును. పక్కన మనిషి మన ముందే ఎదిగి మనతో పాటు కొన్ని వందల సినిమాలు చేసి, చిరంజీవి గారు 150 సినిమాలలో కనీసం 100 సినిమాల్లో బ్రహ్మానందం గారు ఉండరా అండి? ఉంటారు. 100 సినిమాల్లో ఖచ్చితంగా ఉంటారు. హ్మ్. ఆయనతో ఉన్న చనువుతో జస్ట్ మాట దొర్లింది. అది వల్గర్ లాంగ్వేజ్‌లో ఒక అబ్యూజివ్ వర్డ్ లాగా జనాలకి వినపడడము. ఆయన ఉద్దేశపూర్వకంగా మాట్లాడకపోయినా కూడా దాని గురించి చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. అదే ఆడియో ఫంక్షన్‌లో, అదే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆడపిల్లల్ని ఇట్లా అన్నారు. ఆడపిల్లలంటే ఇంత చిన్న చూపా చిరంజీవి గారికని విమర్శలన్నారు. ఇవే క్వెషన్స్ బ్రహ్మానందం గారు అనుకున్నప్పుడు, ఆడపిల్లలని విమర్శించే తత్వం చిరంజీవికుంటే, ముగ్గురు ఆడపిల్లల్ని ఇంట్లో అంతమంది ఆడవాళ్ళని ఎట్లా మెయింటైన్ చేస్తారు? హ్మ్. ఇండస్ట్రీలో ఇన్నేళ్ళు ఆయన ఎందుకు సుదీర్ఘ స్థానంలో ఉంటారు? అనే క్వెషన్ బ్రహ్మానందం గారు తిరిగేశారు. కరెక్టే. హ్మ్. ఒక ఆడ ఒక లేడీని, ఫీమేల్ ఆర్టిస్ట్‌ని ఆర్ ఎల్స్ ఒక వుమెన్ చైల్డ్‌ని విమర్శించే క్యారెక్టర్ చిరంజీవి గారికుంటే, ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో ఉంటారా? ఏదో రోజు బయటపడుతుంది గదా! ఆ అవును. నటననేది. అది ఆయన మాట్లాడింది. ఇంకొక క్వెషన్ ఏం అడిగారంటే, "సార్ మీరింత స్థాయికి ఎదిగారు కదా! మీకా గర్వం అనేది మీకు లేదా?" అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం, "మనం ఎంత ఎదిగినా కూడా అది తలకెక్కించుకోకూడదు. అది తలకెక్కించుకుంటే, నేను చెప్పిందే డైరెక్టర్లు వినాలి అనే తత్వం వచ్చేస్తది. అప్పుడు నేను అంత సీన్‌ని పండించలేను." హ్మ్. వాళ్ళు నా కోసం రాసిన దాన్ని నేను నటిస్తే అప్పుడే మీకు నచ్చుతుంది. నాకు నచ్చిందే డైరెక్టర్ చేయాలంటే మీకు నచ్చదు. అవును. అదే నేను ఇక్కడి దాకా చేసుకుంటూ వచ్చాను. హ్మ్. మనం మనలాగే ఉండాలి. సామాన్య యువకుడిని నేను కూడా మీలాగే అన్నం తింటాను. నేను కూడా మీకులాగే వాకింగ్‌కెళ్తాను. నేను కూడా మీకులాగే టీవీ చూస్తాను. నేను కూడా ఎగ్జిబిషన్స్‌కెళ్తాను. నేను కూడా సూపర్ మార్కెట్‌కెళ్తాను. అయ్యో! ఈయన బ్రహ్మానందం గారే అని నన్ను చూసి పలకరిస్తారు. నేను కూడా మనిషినే కదమ్మా! ఏముంది అని మాట్లాడతారు. అని ఒక సన్నివేశం. రీసెంట్‌గా రాజమండ్రిలో ఆయన ఒక ఫ్యాన్‌ని హ్మ్. పిలిపించి మరీ కలుసుకున్నారు. ఆనిముత్యం గారని చెప్పి ఒక యూట్యూబర్ ఉంటదనమాట ఆమె. ఆహ్, వేదుల శ్రీ వేదులను యూఎస్‌లో ఉంటారు. ఓకే. ఆమె రాజమండ్రికొచ్చినప్పుడు బ్రహ్మానందం గారు అది పనిగా పిలిచి వాళ్ళ ఇంట్లో కూర్చోపెట్టి ఆమెను అంత ఒదిగిపోయే తత్వమున్న బ్రహ్మానందం యాటిట్యూడ్ చూపిస్తారు. ఆయన షూటింగ్స్‌లో ఈ టైం తర్వాత కాల్ షీట్‌లకి ఎక్కువ మనీ తీసుకుంటారని రూమర్స్ ఉన్నాయి. నా నెక్స్ట్ క్వెషన్ అది. ఇప్పుడు
చాలా సంవత్సరాల నుంచే, రోజుల ఉమ్, నుంచి కూడా కాదు, చాలా సంవత్సరాల నుంచి బ్రహ్మానందం గారు స్క్రీన్ మీద పెద్దగా కనిపించడం లేదు. అవును. అప్పట్లో మనం ఎక్కువగా విన్న మాట ఏంటంటే, ఫ్రీ టైంలో ఆయన మీద ఆట ఆడుకుంటూ కూర్చుంటారు. అండ్ 6 దాటిన తర్వాత ఒక ఉండాలి అని అనుకుంటే ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. రోజుకి ఒక సీనే చేస్తారు. బట్ ఇంత లక్షల్లో ఆయన రెమ్యునరేషన్ రోజుకు ఉంటుంది. ఇలాంటి అన్నీ కూడా ఆయన మీద ఉన్నాయి. కాబట్టే సినిమాలు కాస్త తగ్గించారు అని చాలా మంది రకరకాలుగా మాట్లాడుకున్నారు. ఉమ్, బట్ దానికి సంబంధించి ఎప్పుడు బ్రహ్మానందం గారు రియాక్ట్ కాలేదు. అవును, బ్రహ్మానందం గారు ఇలా చేస్తారు కాబట్టి అని ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరు మాట్లాడలేదు. మాట్లాడారా? ఎవరు మాట్లాడరు. రెమ్యూనరేషన్ గురించి అనేది అది మన వర్క్ని బట్టి ఉంటుంది. మనం ఎన్నేళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉండి ఇప్పుడు లక్షలు తీసుకుంటే, ఆయన వేలలో వందల్లో తీసుకుంటాడండి. స్టార్టింగ్ సినిమా రేట్ 2500, 2500, 2000 రూపాయలు రోజుకు తీసుకునే ఆర్టిస్ట్ నుంచి ఇప్పుడు ₹1,00,000 లేదా 2 లక్షలు లేకపోతే 10 లక్షల లేకపోతే 15 లక్షలు తీసుకుంటున్నాడు అనేది ఆయన వర్క్కి సంబంధించింది. దాని గురించి ఎవరు మాట్లాడే రైటే లేదు. ప్రొడ్యూసర్కి పెట్టే హక్కు ఉంది. ఆయన ఉంటే సీన్ పండుద్ది, ఆయన ఉంటే సినిమా హిట్ అవుద్దంటే ప్రొడ్యూసర్ ₹4 ఎక్కించి పెట్టుకుంటాడు. ఆయన ఉంటేనే ఈ సినిమా ఆడాలి అనుకునే డైరెక్టర్లు కూడా ఉంటారు. లేదా బ్రహ్మానందం గారు, చిరంజీవి గారు ఉన్నారు కదా, బాలకృష్ణ గారు ఉన్నారు కదా, ఖచ్చితంగా బ్రహ్మానందం గారు ఉంటే బాగుంటుంది అని డైరెక్టర్లు పెడితే ప్రొడ్యూసర్ డబ్బులు ఎందుకు పెడతాడు అంటే సీన్ అతికిచ్చినట్టు ఉంటుంది. సో ఆయనకు తగ్గట్టుగా పాత్రలు రాయాలి. ఇప్పుడు శ్రీను వైట్ల గారు కంటిన్యూస్గా అన్ని సినిమాలో బ్రహ్మానందం గారిని చూపించారు కదా, ఆ క్యారెక్టర్స్ అన్ని చేసేసాడు. వైవిధ్యపరమైన క్యారెక్టర్స్ అన్ని చేసేసాడు. ఇప్పుడు రంగమార్తాండాలో ఆయన చేసింది డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్. ఇప్పుడు బ్రహ్మానందంలో ఆయన చేసింది ఇంకొక టైప్ ఆఫ్ క్యారెక్టర్, నవ్విస్తూనే ఏడిపించడం. బాబాయ్ హోట్లని అప్పట్లో ఏడిపించాడు, అవును, హీరో దాంట్లో. దాని తర్వాత మన రంగమార్తాండలో ఏడిపించారు. తర్వాత ఇది మధ్య చాలా సినిమాల్లో, సూర్యుడు అనే సినిమాలో రాజశేఖర్ గారు నటించిన సినిమాలో ఏడిపించారు. అలాంటివి చాలా సినిమాల్లో ఆయన కంటతడి పెట్టించిన సన్నివేశాలు ఉన్నాయి, మనకు సినిమాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు బ్రహ్మానందం గారిని పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా ఆ కథకి ఆయన యూజ్ అవ్వాలి. బికాస్ ఆయన ఏజ్కి ఇప్పుడు ఇంకా వచ్చి ఫన్నీ మీమ్స్ తోటి, ఫన్నీ ఫేసెస్తో ఆయన చేస్తే జనాలకి బోర్ అవుతుంది. కొత్త తరహా బ్రహ్మానందాన్ని చూపించాలి. నా తుది శ్వాస వరకు నేను నటిస్తూనే ఉంటానని చెప్పిన నటుల్లో ఆయన ఒకరు. అలాంటిది ఆయన ఎంచుకునే సబ్జెక్ట్స్ అలా ఉన్నాయి తప్ప, ఆయన షూటింగ్ తర్వాత ఒక గంటకి ఇంత ఛార్జ్ చేస్తాను, ఇంత చేస్తాను అనేది అది ఆయన వ్యక్తిత్వానికి నిజంగా చేస్తారు లేదా అని పక్కన పెడితే, ఒకవేళ అడిగినా తప్పలేదంటాను నేను. ఎందుకంటే నువ్వు మిగతా వాళ్ళకి నువ్వు కాల్ షీట్, నువ్వు నాకు ఇంత టైం ఇచ్చావు. ఇప్పుడు 9:30 to 6:30 వర్కింగ్ టైమ్స్ అండి, ఇంకో గంట పని చేస్తావు. నీ వర్క్ లేకపోయినా నువ్వు ఇంకో 2 గంటలు ఉండి వేరే ఆర్టిస్ట్ కొత్త నీ సీన్ ఉండాలంటే ఖచ్చితంగా ఛార్జ్ చేస్తాం కదా. బికాస్ ఆయన ఇంకో కాల్ షీట్ ఇంకొకరికి ఇచ్చుకుంటారు కదా, బికాస్ ఆయన హెల్త్ ఇచ్చే ఉద్దేశాలు కూడా ఉంటాయి. సో ఆయన ఏం చెప్పాడంటే, ఇలాంటివి నా నెత్తికి ఎక్కించుకోనండి, నేను నార్మల్గానే ఉంటాను. అండ్ ఎంఎస్ నారాయణ గారి గురించి కూడా ఒక చెప్పారనమాట. ఆయన మీకుండే నటీనటుల్లో మీకు చాలా క్లోజ్ కదండి ఎంఎస్ నారాయణ, ఆయన ఇప్పుడు లేకపోవడం మీకు ఎలా అనిపిస్తుంది అంటే, ఎంఎస్ నాకు చాలా అంటే చాలా ఇష్టమైన నటుడు. సో ఆయనతో నాకు చాలా సంబంధం ఉండింది. ఆయన చనిపోయేటప్పుడు కూడా హాస్పిటల్లో ఇలా ఉన్నాడండి, ఇలా జరిగిందని వాళ్ళ అమ్మాయి చెప్పంగానే నేను షూటింగ్లో పర్మిషన్ తీసుకుని వెళ్ళి చూశాను. నేను అంత వర్క్కి వాల్యూ ఇస్తాను, అలాగే ప్రొఫెషనల్ ఫ్రెండ్స్కి కూడా వాల్యూ ఇస్తాను. కానీ నేను మాట్లాడే మాటలు కానీ, నా సినిమా రిలీజ్లో పెద్దలు వచ్చి మాట్లాడిన మాటలకి నాకు సంబంధం ఉండదండి. వాళ్ళు నన్ను ఆశీర్వదించడానికి వచ్చారు, ఆశీర్వదించారు, నా సినిమా హిట్ అయింది, మీరు ఇలాంటివన్నీ పెట్టద్దు, మాకు బాగానే ఉంటాయి అని చెప్పి ఆయన ముగించారనమాట. సో బ్రహ్మానందం సక్సెస్ మీట్లో బ్రహ్మానందం గారు మాట్లాడిన మాటలు ఇవే. చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ దొరికేసింది. దొరికేసింది. థ్యాంక్ యూ సో మచ్.